ఫస్ట్లో కొంచెం కష్టమైన తాగడానికి ట్రై చేయండి, అండ్ తర్వాత అలవాటు అయిపోతుంది. నేనే లిటరల్గా షాక్ అయ్యాను ఆ డిఫరెన్స్ చూసి. టేస్ట్ మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియాంక అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ హెయిర్ ఫాల్ వల్ల నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను, టాబ్లెట్స్ వాడాను అండ్ సపరేట్గా షాంపూ కూడా రాసిచ్చాడు. అది వాడినా సరే నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. అండ్ ఈ రెండు నేను చేశాను. వన్, వాటర్ చేంజ్ వల్ల వచ్చిందేమో అని చెప్పి నేను వాటర్ చేంజ్ చేసి నేను హెయిర్ వాష్ చేయడం ట్రై చేశాను. దానివల్ల కొద్దిగా నాకు రిజల్ట్ కనిపించినా సరే దీనికన్నా నాకు వెజిటేబుల్ జ్యూస్ అనేది నేను కంటిన్యూస్గా ఒక 1 month నేను తాగి చూశాను. అండ్ దెన్ హెయిర్ ఫాల్లో లైక్ ఆ కనిపించిన డిఫరెన్స్ అనేది లైక్ నేనే లిటరల్గా షాక్ అయ్యాను ఆ డిఫరెన్స్ చూసి. ఎందుకంటే నా లైక్ ఈటింగ్ హ్యాబిట్స్లో కానీ అండ్ లైక్ ఇంకా ఏ హ్యాబిట్స్లోని చేంజ్ అనేది లేదు. సో ఈ జ్యూస్ మా మమ్మీ నాకు డైలీ మార్నింగ్ చేసి ఇచ్చింది. సో ఈ రెసిపీ అండ్ ఇది ఏంటి ఎట్లా అనేది లైక్ నాకన్నా మా మమ్మీ బాగా చెప్తుంది. సో దీని రెసిపీ అండ్ దీనికి మనం ఏం కావాలో ఫస్ట్ చూద్దాం. 2 క్యారెట్లు, 2 టమాటాలు, ఒక చిన్న కీరా ముక్క, దోసకాయ ముక్క, బీరకాయ ముక్క, బీట్రూట్ ముక్క, తమలపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం, మునగాకు కొంచెం, కరివేపాకు కొంచెం. మునగాకు ఎందుకు ఎండబెట్టావు? మునగాకు ఎండబెట్టడం అంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లా పచ్చిది పెడుతుంటే, అందుకని కాస్త డ్రై చేస్తే అది ఎన్ని రోజులైనా ఉంటుంది గాలికి పెట్టి. దీని లాభము, ఈ జ్యూస్ తాగడం వలన హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగి నెల తర్వాత టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తప్పకుండా పెరుగుతాయి. ఈ జ్యూస్ తాగడం వలన ఇంకా 4 లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే పీసీఓడి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగడం వలన తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. బాడీ స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ లాస్ తగ్గుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది దీంట్లో ఉన్న కరివేపాకు, మునగాకు, ఈ తమలపాకు వీటి వల్ల ఏంటంటే హెయిర్ లాస్ అవ్వడం తగ్గుతుంది. కంటి చూపుకు మెయిన్గా బాగా పనిచేస్తాయి ఈ కరివేపాకు కానీ మునగాకు కానీ. ఇవన్నీ తయారు చేసుకోవాలంటే కాయగూరలు మొత్తం వేటికి కూడా తొక్క తీయొద్దు, ఒక్క బీట్రూట్ మాత్రం తొక్క తీయండి. తీసి ఫస్ట్ టమాటా, కీరా, దోస, బీరకాయ ఈ 4 ముందు వేయండి, ఎందుకంటే అన్నీ కలిపేయడం వల్ల తొందరగా నలగదు. ఇవి జ్యూస్ చేసుకున్న తర్వాత బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు వేసుకుని జ్యూస్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ జ్యూస్ని తొందరగా తాగేయాలి, నిల్వ ఉంచకూడదు, గంటలోపు తాగేయాలి. కొన్ని డేస్ నేనైతే ముఖం ఇట్లా పెట్టుకుని తాగాలా వద్దా అనే ఒక క్వశ్చన్ మార్క్తో నేను తాగాను, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ మెయిన్గా ఈ వెజిటేబుల్ జ్యూస్ ఏంటంటే మీరు లెమన్ అండ్ హనీతో మీరు లైక్ మీరు కొంచెం పుల్లగా కావాలి అంటే హనీ ఎక్కువ వేసుకోవచ్చు, లెమన్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ మీకు తీయగా కావాలి అంటే హనీ ఎక్కువ వేసుకుని మీరు ఇది తాగడమే. టేస్ట్ మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. హనీ అండ్ లెమన్ వేసుకోవడం వల్ల కొంచెం ఆ వెజిటేబుల్ జ్యూస్ టేస్ట్ అనేది మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఫస్ట్లో కొంచెం కష్టమైన తాగడానికి ట్రై చేయండి, అండ్ తర్వాత అలవాటు అయిపోతుంది. లైక్ ఒక్కొక్క వెజిటేబుల్ నేను న్యూట్రియంట్ వాల్యూస్ చెప్తే ఈ వీడియో కూడా లైక్ 1 గంట వీడియో అవుతుంది.
సో నేను దీనికి మీకు కింద లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో దీని గురించి ఇందులో ఏమేమి వెజిటేబుల్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ ఇది మెన్షన్ చేశాను. సో మీరు అక్కడ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు కొంచెం అందరు హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా, ఎందుకంటే మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అండ్ ఆల్సో లైక్ ఇది ఒక బాడీ డిటాక్స్ డ్రింక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఏదైనా కర్రీలో నాకు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నాకు అనిపిస్తే నేను పక్కన తీసి పడేస్తాను. సో ఇట్లా జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ తీసుకుంటున్నాము, ప్లస్ అలాగే టేస్ట్ కూడా మనకి హనీ అండ్ లెమన్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మీరు కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. విల్ బి బ్యాక్ విత్ అనదర్ వన్. బాయ్.